ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో ప్రభు దినము రొట్టె విరుచుకుడికు చేరి వస్తున్న వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దినము, పునరుద్ధానుడైన దినము. మనము పరిశుద్ధులముగా, విశ్వాసముగా, ఆరాధికులముగా, సంఘముగా చేరివచ్చి మన ప్రభువును మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. అలాగూ చేయమని ప్రభువు ఆజ్ఞాపించాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని సెలవిచ్చిన ప్రకారంగా మన ప్రభు యొక్క ఆజ్ఞకు విధేయులమై ఆయనను ప్రేమించి మనం సంఘముగా కూడి వచ్చి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నాం, తండ్రిని ఆరాధిస్తుంటున్నాం. రొట్టె విరుచు కూడికలో మనం ప్రభుని గురించిన తలంపులను మాత్రమే కలిగి ఉండాలి. ప్రభుని గురించిన ఆలోచనలు, ఆయన సంగతులు మనము ధ్యానించాలని ఎరిగి అలాగూ జరిగిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో 66 గ్రంథాలలో ప్రభుని గురించిన ధ్యానాలు కోకొల్లలుగా ఉన్నాయి. మనం ఆత్మ ద్వారా కనిపెట్టి ఆత్మ సహాయంతో వాటిని ధ్యానించి మనం వ్యక్తిగతముగా మేలు పొందాలి, సంఘానికి అందించాలి అని నేర్పించబడ్డాం. సహాయకరంగా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 1 నుండి 4 వచనాల వరకు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 9 వర్సెస్ 1 to 4. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందస్సములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలును ఉండెను అని చూస్తున్నాం. అరణ్యయాత్రలో దేవుడు తన సన్నిధిని, తన ప్రసన్నతను, తన తోడును విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగంతో ఉంచేందుకు గాను ఆయన చేసిన ఏర్పాటు ప్రత్యక్షపు గుడారం. ఆనాడు యూదులు, ఇశ్రాయేలీలు, విమోచించబడిన ప్రజలు ఆ యాత్రా జీవితంలో, అరణ్య యాత్రలో 40 సంవత్సరాలకు పైగా చేసిన యాత్రలో వారు దేవుని సన్నిధిని అనుభవించడానికి, తమ యొక్క పాపముల కొరకై బలులు, అర్పణలు, ప్రాయశ్చిత్తము చేయడం కొరకై దేవుడు చేసిన ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారము వారికి ఆదరువుగా ఉంది. ప్రత్యక్ష గుడారంలో ప్రతి వస్తువు, ప్రతి పరికరము, ప్రతి సామాగ్రి, అక్కడ జరిగించే పరిచర్య మన ప్రభువును సూచిస్తూ ఉన్నాయి. ఆరాధికుడు ప్రత్యక్ష గుడారము సమీపిస్తున్నప్పుడల్లా రాబో మెస్సియాను వారు జ్ఞాపకం చేసుకోవాలి. మానవ జాతి కొరకై, లోక పాపం కొరకై సిలువలో మరణించబోతున్న ప్రభుని యేసుక్రీస్తును వారు గుర్తించాలి అని ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ధ్యానాలలో మనం గమనించగలం. ప్రత్యక్ష గుడారంలో అనగా ద టాబర్నకిల్ ప్రాపర్, అందులో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, హోలీ అండ్ హోలీ ఆఫ్ హోలీస్. అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడిన వస్తువులు, పరికరాల గురించి చెప్పాడు 3వ వచనంలో. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలముండెను, గుడారముండెను. అతి పరిశుద్ధ స్థలము అను గుడారముండెను. అందులో సువర్ణ ధూపార్తియు అన్నాడు. సువర్ణ ధూపార్తియు అందులో ఉంది అన్నాడు. ఈ సువర్ణ ధూపార్తి ఇది నిర్గమాకాండములో వ్రాయబడినప్పటికీ అక్కడ అది ఏ లోహముతో చేయబడిందో చెప్పబడకపోయినా హెబ్రీ పత్రికలో దాని తేటగా అతి పరిశుద్ధ స్థలములో వాడబడే ధూపార్తి, అది సువర్ణ ధూపార్తి. ఈ సువర్ణ ధూపార్తిని సంవత్సరంకి ఒకసారి ప్రాయశ్చిత్తార్థ దినమున, ఆన్ ద డే ఆఫ్ అటోన్మెంట్ మాత్రమే ప్రధాన యాజకుడు
ఆ దహ ధూప వేదికలో ఉన్న నిప్పులు తీసుకొని అందులో వేసి వాటిపైన ధూప ద్రవ్యములు వేసి అతి పరిశుద్ధ స్థలములో దానిని ఆ పొగను ఆహ్, పరి వ్యాపింపచేసేవాడు. అక్కడ పరిచర్య జరిగించేవాడు. అనగా ధూమములో ఆ పరిమళ ధూమములో అది నిండుకొనగా అతడు బెరుకు బెరుకుగా భయం భయంగా అనగా తన యొక్క ఉనికిని తాను ఆహ్, కను క కప్పుకొనున్నట్లుగా ఆ అతి పరిశుద్ధ స్థలములో, ఆ మహిమలో ఆయన పరిచర్య చేసేవాడు ప్రధాన యాజకుడు. ఈ ఇత్తడి బ్రాస్ బ్రాంజ్ ఇత్తడి ధూపార్తులు అనుదిన పరిచర్యలో యాజకులు వాడేవారు. మెట్టుకు ఈ సువర్ణ ధూపార్తి ఇది బంగారముతో దాని పేరే సువర్ణము. బంగారముతో చేయబడిన ధూపార్తి. అనగా ధూపము వేయుటకు పనికొచ్చే పరికరం అది. ఇది బంగారుతో చేయబడింది. మేలిమి బంగారుతో చేయబడింది. అందులో నిప్పులు ధూప వేదిక మీద ఉన్న నిప్పులను తీసుకొని అందులో వేసి, ఆ వాటిపైన సుగంధ ద్రవ్యములను ప్రధాన యాజకుడు వేసి, ఆ అతి పరిశుద్ధ స్థలములో వాటిని ఆ ధూమాన్ని వ్యాపింపచేసేవాడు. ఆహ్, ఇది సంఖ్యాకాండంలో ఒక మాట మనం చూసినట్లయితే, సంఖ్యాకాండంలో అక్కడ ఆహ్, సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి వారికి విరోధంగా తిరుగుబడినప్పుడు, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు, అక్కడ జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 42-47 వరకున్న ఆ యొక్క విచారకరమైన సంఘటన మనము చూడవచ్చు. అక్కడ జనులు మోషేకు, అహరోనులకు విరోధముగా పోగుపడిరి అనే మాట అక్కడ చూస్తున్నాం. 42, 47లో ఇశ్రాయేలుల సర్వ సమాజము మోషే, అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని వారు చెప్పి సమాజము ఈ మోషే, అహరోనులకు విరోధముగా కూడెను. అనగా కోరహు సంబంధులు మరణించినప్పుడు వారు సమాజం వారికి వ్యతిరేకముగా విరోధముగా తిరగబడ్డప్పుడు, అప్పుడు మరి మోషే అహరోనులు ప్రత్యక్షప్పుడు ఆమె ఎదురుకు రాగా, యెహోవా వారితో అంటున్నాడు, మీరు ఈ సమాజం వద్దను తొలగిపోవుడి, క్షణములోనే నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజ మధ్యమునకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యగా నిలబడగా తెగులు ఆగెను అని చూస్తున్నాం. ఆ ధూపార్తిని తీసుకుని వెళ్ళి ధూపార్తి మీద నిప్పులు వేసి ధూప ద్రవ్యములు వేసి అక్కడ ధూపము వేయగా చచ్చిన వారికిని బతికిన వారికి మధ్య నిలబడినప్పుడు అహరోను ప్రధాన యాజకుడు నిలబడినప్పుడు ఆ తెగులు ఆగెను, వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేసెను అని చూస్తున్నాం. ఈ సువర్ణ ధూపార్తి ఆ సందర్భంలో ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సువర్ణ ధూపార్తిలో మన ప్రభువును మనం చూస్తున్నాం. ఆయన మన పరమ సువర్ణ ధూపార్తిని పోలి ఉన్నాడు. ఆయన ప్రాయశ్చిత్తార్థ దినమున మాత్రమే ఆ సువర్ణ ధూపార్తిని ప్రధాన యాజకుడు ఉపయోగించినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు. సర్వలోకము కొరకై ఆయన ప్రాయశ్చిత్తము చేయబడ్డాడు. ఆయన ప్రాయశ్చిత్తార్థం అనే బలిగా ఒక్క బలి ఆయన అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆ చచ్చిన వారికి బతికిన వారికి మధ్య అహరోను
మరి నిలబడ్డాడు, ధూపం వేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు, తెగులు ఆగెను అని చూస్తున్నాం. మరణము ఆగింది, దేవుని కోపము ఆగిపోయింది, ఆ తెగులు ఆగిపోయింది. ఈ సువర్ణ ధూపార్తి ఇక్కడ దేనికి సూచనగా ఉందో మన ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తున్నాం. ఆయన చచ్చిన వారికిని బతికిన వారికిని మధ్య నిలువబడ్డాడు. అనగా దేవుని ఉగ్రత మానవ జాతి మీద పడకుండా, దేవుని కోపము, దేవుని మహోగ్రత, దైవోగ్రత పాపి అయిన మనుషుని మీద పడకుండా, మనుష్యులు చావకుండా ఆయన శిలువలో మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. పాపికి దేవునికి మధ్యవర్తిగా నిలిచిన మన ప్రభు ఆ సువర్ణ ధూపార్తిని మనం చూస్తున్నాం. సువర్ణ ధూపార్తిలో అహరోను వేసినప్పుడు తెగులు ఆగెను, వారి నిమిత్తమై ప్రాయశ్చిత్తము చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. సంఖ్యాకాండంలోనే 4వ అధ్యాయము 14వ వచనంలో, సంఖ్యాకాండము 4:14లో దాన్ని ఎలా వాడాలో చెప్పాడు. సువర్ణ ధూపార్తిని అంటే అక్కడ సందర్భాన్ని బట్టి చెప్పాడు, మనం అర్థం చేసుకోవాలి. 4:14లో 4వ అధ్యాయము సంఖ్యాకాండము అది ఏ విధంగా ఉపయోగించబడాలో అక్కడ మనం చూస్తున్నాం. వారు నాదాబు అబీహులు అనగా అహరోను యొక్క కుమారుడు, వారు దేవుని యొక్క మాట వినక అన్యాగ్నిని వారు అర్పించారు. ధూపార్తి తీసుకుని అందులో వారు అన్యాగ్నిని అర్పించారు అని చెప్తున్నాడు. అక్కడ చేయవలసిన విధానం చెప్పాడు. నిప్పులు వేసి వాటిపైన పరిమళ ద్రవ్యములను, సుగంధ ద్రవ్యములను వేయాలి అనేది, హౌ ఇట్ షుడ్ బి యూజ్డ్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే లేవికాండంలో చూసినట్లయితే, లేవికాండంలో వారు చేసిన పని మనం గమనించవచ్చు. లేవికాండంలో 10వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 10 వర్స్ 1, అక్కడ నాదాబు అబీహులు 1వ వచనం, అహరోను కుమారుడు నాదాబు అబీహులు తమ ధూపార్తను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి అన్నాడు. సో ఎలా ఉపయోగించాలో చెప్తున్నాడు. ఇక్కడ అన్యాగ్ని వేశారు, ఇది ఇన్ ద నెగటివ్ సెన్స్ మనం చూస్తున్నాం. కానీ ఎలా ఉపయోగించాలి, ఆ ధూపార్తను తీసుకోవాలి, వాటిపైన నిప్పులు ఉంచాలి, వాటి మీద ధూప ద్రవ్యము వేసి అర్పించాలి. కానీ వీరు అన్యాగ్ని తీసుకుని బలే దేవుని కోపానికి బలైపోయారు. మెట్టుకు ఈ సువర్ణ ధూపార్తి అనేది అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరంకి ఒక్కసారి మాత్రమే, ప్రాయశ్చిత్తార్థ దినమున, అది డే ఆఫ్ అటోన్మెంట్ మాత్రమే ఇది వాడబడుతుంది ప్రధాన యాజకుని చేత. ఆ ప్రధాన యాజకుడు ఆ ధూపము వేసినప్పుడు ఆ ధూమం, ఆ పొగ మాటున ఆయన పరిచర్య చేస్తాడు. ఎందుకనగా ఆ దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క ప్రసన్నత, ఆ తేజస్సుకు ఆయన భరించలేను అన్నట్లుగా, ఆయన పరిశుద్ధతకు తగినవాడు కాదన్నట్టుగా, దాన్ని దావుకున్నట్టుగా, అనగా మరుగులో ఆయన పరిచర్య చేస్తున్నట్టుగా ధూపము వేయబడింది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మన పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేశాడు, ప్రాయశ్చిత్తం బలిగా అర్పించబడ్డాడు. ఆయన మన నిమిత్తమై చేసిన ప్రాయశ్చిత్తము దేవునికి అంగీకారమైంది. ఆయన తగినవాడు, ఆ ధూపము వేయుటకు ఆయన తగినవాడు, ఆ ప్రాయశ్చిత్తం చేయుటకు ఆయన తగినవాడు. ఆయన నిబ్బరముగా, ధైర్యముగా ఆ పని జరిగించాడు. ప్రధాన యాజకుని వలె బెరుకుగా చేసిన వాడు కాడు. ఈ ధూపము లేక సువర్ణ ధూపార్తి అది పైకి వెళ్తే ఆ ధూమము, ఆ పొగ పైకి వెళ్తుంది. పైకనగా దేవుని సన్నిధికి చేరుతుంది. అవును, అది ప్రార్థనకు సూచనగా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చేసిన ప్రార్థన, ఆ ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుని పోలికలో ఈ లోకములో ఆయన జన్మించినప్పుడు ఆ 3.5 సంవత్సరాల బహిరంగ సేవలో ఆయన ప్రార్థన చేశాడు. ఆయన పాపుల కొరకై ప్రార్థన చేశాడు. ఆయన దినమెల్లా బోధించెను, రాత్రంతా ప్రార్థించెను. దినమెల్లా బోధించాడు, రాత్రంతా ప్రార్థించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రార్థన మరి ధూపము వలె పరలోకానికి తండ్రి సన్నిధికి చేరింది.
ఆ 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయన నిరంతరము రాత్రి వేళ ప్రార్థన, 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 ధూపము వేసినవాడు. ఆ సువర్ణ ధూపార్తి, ఆ బంగారు ఆహ్, ఆ యొక్క మెటీరియల్ అనగా ఆ ధూపార్తి మన ప్రభువైన యేసుక్రీస్తు దేహానికి గుర్తుగా ఉండగా, ఆ ధూపము ఆయన చేసిన ప్రార్థనకు గుర్తుగా ఉంది. ఆహ్, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు వసిస్తున్నది. అనగా ఆ బంగారు ఆ సువర్ణ ధూపార్తి అనేది దైవత్వాన్ని సూచిస్తుండగా, దైవత్వము కలిగిన యేసు ప్రభు ఆ నిప్పు నిప్పులు కోల్ మండుతున్న నిప్పులు అవి ఆయన మానవత్వానికి సూచనగా ఉండగా, ఆ మానవత్వములో ఆయన మండిపోయాడు, కాలిపోయాడు. అనగా కాల్చబడ్డాడు. అనగా ప్రార్థనా భారము చేత, పాపెడలానుకున్న భారం చేత ఆయన కాలిపోయినట్లుగా, మండినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సువర్ణ ధూపార్తి ఆయన దైవత్వానికి, ఆ యొక్క ఆహ్, నిప్పులు ఆయన మానవత్వానికి, ఆ పరిమళ ద్రవ్యము ఆయన జీవిత సౌరభానికి గుర్తుగా ఉంది. వీటిలో నుంచి పొగ ఎగసి పరలోకానికి చేరింది. 3.5 సంవత్సరాలుగా ప్రభువైన యేసుక్రీస్తు చేసిన పరిచర్య ఇదే. హెబ్రీ పత్రికలో మనం తేటగా చూస్తాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థనలు, యాచనలు ఆయన చేస్తూ వచ్చాడు, సమర్పిస్తూ వచ్చాడు. ఆహ్, ఆహ్, చ రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొను. ఆయన అంగీకరింపబడెను. ఆయన యాచనలు, ప్రార్థనలు ఆయన అంగీకరించబడ్డాయి. ఆ ధూపము, ఆయన వేసిన ధూపము తండ్రికి 3.5 సంవత్సరాల పరిచర్యలో అది తండ్రి చేత అంగీకరించబడింది. పాపుల రక్షణ కొరకై ఆయన ప్రార్థన చేశాడు. పాపి కొరకై ఆయన శిలువలో మరణించవలసి ఉండగా అందు నిమిత్తమైన ప్రార్థన చేశాడు. అది అంగీకరించబడింది. మహారోదనముతో ఆయన ప్రార్థన చేశాడు. అవును. ఆ యొక్క దైవత్వము, మానవత్వము సమానంగా, అంటే పూర్తిగా మానవత్వము, పూర్తిగా దైవత్వము కలిగిన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన జీవితంలో కలిగిన ఆ ప్రార్థన మంట ఆ ధూపం వలె తండ్రికి చేరుకుంది. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మహారోదనముతో, కన్నీళ్లతో ఆయన ధూపం వేశాడు తండ్రికి. పాపి యొక్క పాపాన్ని బట్టి ధూపం వేశాడు. తాను పొందబోయే శిలువ మరణం గురించి ఆయన తండ్రికి ధూపము వేసినట్లుగా మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 141వ కీర్తన, అది మెస్సియానిక్ కీర్తన అని కొంత భాగం మనం చూడగలం. దావీదు కీర్తన 141, సామ్ 141. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. ఇది మెస్సియాస్ కీర్తన, కీర్తన లైక్ మెస్సియానిక్ సామ్. ప్రార్థిస్తున్న ప్రభు, సఫరింగ్ సేవియర్ అని మనం చూస్తున్నాం, రిజరెక్టెడ్ సేవియర్ మెస్సియా. వివిధ అంశాలుగా మెస్సియా కీర్తనలు మనం ఉన్నాయి. ఇందులో ఆయన ప్రార్థనాపరుడైన మెస్సియానికి ప్రేయింగ్ లార్డ్, ప్రేయింగ్ క్రైస్ట్. ఇక్కడ ఆయన మొర్రపెడుతూ ఉన్నాడు. నేను నీకు మొర్రపెట్టునప్పుడు అన్నాడు. నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను నీకు మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యములను నీకు దృష్టికి అంగీకారమగును గాక అంటున్నాడు. అవును,
ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఈ జీవిత కాలంలో ఆ 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో ఆయన మహారోదనముతో ఆయన ప్రార్థన చేయగా ఆయన దేవునికి అంగీకరించబడెను. హెబ్రీ పత్రికలో ఇక్కడ ఏమంటున్నాడు 141:3లో 2లో నీ దృష్టికి అంగీకారములగునుగాక. దానికి సమాధానం హెబ్రీ పత్రికలో ఆయన అంగీకరింపబడెను. ఆయన యాచనలు, ఆయన ప్రార్థనలు ఆయన కూడా అంగీకరించబడ్డాడు. హిస్ ప్రేయర్స్, హిస్ అప్లికేషన్స్ అండ్ హిమ్సెల్ఫ్ వాజ్ యాక్సెప్టెడ్ బై గాడ్ ది ఫాదర్. ఆయన చేసిన వేసిన ధూపము ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు అని మనం చూస్తున్నాం. ఆయన పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థించాడు. కీర్తన 22లో మనం తేటగా చూస్తాం. నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి. శిలువ పైన ఆయన ధూపం వేశాడు తండ్రికి. ఆయన శిలువలో తండ్రికి ఆయన వేసిన ధూపము లేక ఆయన చేసిన ప్రార్థన తండ్రి ఆ శ్రమల గుండా ఆయన్ను పోనిచ్చాడు కానీ శ్రమలు తప్పించలేదు. అలాగే మరణాన్ని గురి చేశాడు కానీ మరణ వేదనలు తొలగించి ఆయన తిరిగి మృతుల్లోంచి లేపిన వాడుగా చూస్తున్నాం. ఆయన పాతాళంలో ఉండగా ఆయన విడువబడలేదు, విడిచిపెట్టబడలేదు. కానీ ఆయన పాతాళంలో ప్రార్థన చేయగా ధూపం వేయగా తండ్రి ఆలకించి ఈ యేసును దేవుడు లేపెను అని మనం చూస్తున్నాం. ఆ సువర్ణ ధూపార్తిలో వచ్చిన ధూమము, ఆ పొగ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడుగా దైవత్వాన్ని కలిగిన మానవత్వము కలిగిన ఆయన ఆ నిప్పులలో వేయబడిన పరిమళ ధూపములు ద్రవ్యములు ఏ విధంగా కాల్చబడి పరిమళ వాసనగా పైకి పోయాయో ఆయన దేవుని చేత అంగీకరించబడ్డాడు. ఆయన దేవుడు నరుడు. అలాగే మన కొరకై మాడిపోయిన వాడు సిలువలో అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్ళిన వాడు. తద్వారా ఆయన పరిమళ జీవితము ఆయన తండ్రికి పరిమళ సువాసనగా అయిపోయింది. పాపి కొరకై మన కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చేసిన శిలువ బలియాగము ఎంత గంభీరమైంది. అది దేవునికి అంగీకారము, ఆయన దృష్టికి అంగీకారమైనట్లుగా మనము చూస్తున్నాం. ఆయన శిలువ పైన ధూపము వేశాడు. అవును, ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని తనను హింసిస్తున్న వారి ఎడల ఆయన ధూపం వేశాడు. ఆయన తండ్రికి చేసిన ప్రార్థన అది ధూపం వలె పరలోకానికి చేరింది. ఆయన ఏమి చేసినా అది అంగీకరించబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక లేక యోహాను సువార్త 17వ అధ్యాయం మనం చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయం హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఇన్ ది శాంక్టమ్ శాంక్టోరం అంటాం, హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలములో. ఆ 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఆయన చేసిన ప్రార్థన, ఆయన నిలువబడి దేవుని సన్నిధిలో నిలువబడి ఆయన తన శిష్యుల కొరకై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన వారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకంలో నుండి వారిని తీసుకుని వెళ్ళమని చెప్పలేదు కానీ అని వారి కోసం ప్రార్థన చేశారు. వారు ఏకమయ్యుండులాగా ప్రార్థన చేశారు. వారు నన్ను ఎరిగినట్లుగా నిన్ను ఎరుగుటకు ప్రార్థన చేశారు. మెట్టుకు శిష్యుల కొరకై ఆయన గంభీరమైన ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన, ద లాంగెస్ట్ ప్రేయర్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద బైబిల్. యేసు ప్రభు చేసిన సుదీర్ఘమైన ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్త. అది ఆయన వేసిన ధూపం వేసి ఆ సువర్ణ ధూపార్తిలో నుంచి ఆయన హృదయంలో నుంచి వచ్చిన దీర్ఘమైన ప్రార్థన, భారభరితమైన ప్రార్థన, అది తండ్రి సన్నిధికి చేరింది. ఆయన తన శిష్యుల కొరకై లోకములో విడిచిపెట్టి వెళ్తున్నాను, వీరు వారి నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను, లోకం నిమిత్తం ప్రార్థించట్లేదు కానీ వీరి నిమిత్తమే ప్రార్థిస్తున్నానని, వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క ఐక్యత కొరకు, వారి యొక్క అనుభవ జ్ఞానం కొరకు ఆయన ప్రార్థన లేక ధూపం వేసి ఈ సువర్ణ ధూపార్తి పోలికలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు
యోహాను సువార్త 17 అధ్యాయం తన సిలువకు వెళ్ళక మునుపు ఆయన ధూపము వేశాడు. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనంలో చూస్తాం. రోమా 8:34లో ఆయన ఆహ్, క్రీస్తు మన కొరకు దేవుని కుడిపార్శ్వమున మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చునుండి క్రీస్తు మన కొరకు నిమిత్తము విజ్ఞాపనము చేస్తున్నాడు. ఇంటర్సెసరీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ ఆన్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. ఆయన ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆహ్, ఆయన ప్రార్థన చేశాడు. మహారౌద్రముతో, వేదనతో. గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన. పాపిని నాకై ఆయన చేసిన ప్రార్థన మనం ఎరిగి ఉన్నాం. ధూపం వేశాడు. అలాగే ఆయన శిలువ పైన ధూపం వేశాడు. పాతాళంలో ఆయన ధూపం వేశాడు. సువర్ణ ధూపార్తి పోలికలో ఉన్న ప్రభువు. ఆయన ప్రార్థన చేశాడు. తండ్రి ఆయన లేపాడు. యేసుని దేవుడు లేపెను. హెచ్చించబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ఉన్న ప్రభువును ఇప్పుడు ఆయన మన కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆయన మన కొరకు విజ్ఞాపనము. గ్రేట్ ఇంటర్సెసరీ ప్రేయర్ ఆఫ్ అవర్ లార్డ్ సీటెడ్ ఆన్ ది రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఆయన ఎదుట నిరంతరము అనుక్షణము మన కొరకు విశ్వాసులమైన మన కొరకు, సంఘము కొరకు ఆయన నిరంతరము ధూపము అక్కడ వేస్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడుగా, హై ప్రీస్ట్ గా అతి పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్నాడు. ఇది మోస్ట్ హోలీ ప్లేస్. తండ్రి దేవుడు నివసించే ఆ ప్రదేశంలో, ఆ యొక్క గంభీరమైన ప్రదేశంలో, ఆ ఉన్నతమైన ప్రదేశంలో, ఆ పరిశుద్ధ స్థలములో, దేవుని యొక్క మహిమ గల ప్రదేశంలో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు ఆయన మన నిమిత్తమై ధూపము వేయుచున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాడు. తండ్రి యొద్ద మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. మన పక్షముగా ఆయన ఉత్తరవాదిత్వం చేస్తున్నాడు. మన పక్షముగా వాదిస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షముగా వాదిస్తున్నాడు. ఎవరితో? సాతానుతో వాదిస్తున్నాడు. సాతాను వేసే నిందలకు జవాబుగా తండ్రి వద్ద ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. మన పక్షమున వ్యాజ్యమాడుతున్నాడు. మన బలహీనతలు, మన యొక్క లోటుపాట్లు, మన కొదువలు, మన తప్పిదాలు, మన తప్పటడుగులు, వీటి విషయమై సాతాను మనపై నింద మోపుతుండగా ఆయన మన నిమిత్తమై ఉత్తరవాదిగా, ఆయన మన పక్షముగా వ్యాజ్యమాడుతున్నాడు. ధూపం వేస్తున్నాడు. ఆ సువర్ణ ధూపార్తి పోలికలో ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారములో, అతి పరిశుద్ధ స్థలములో ఆ ప్రధాన యాజకుడు సంవత్సరములకు ఒకసారి మాత్రమే ప్రాయశ్చిత్తార్థ దినమున ఆ సువర్ణ ధూపార్తిని తీసుకుని అందులో నిప్పులు వేసి దానిపైన పరిమళ ద్రవ్యము వేసి ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు ఆ ధూమము, ఆ పొగ, ఆ పరిమళ ధూమము ద్రవ్యము అది వ్యాపించుండగా అది పరలోకానికి ఎక్కిపోయినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలు పగలంతా బోధించాడు, రాత్రంతా ప్రార్థన, ధూపం వేశాడు. ఆ సువర్ణ ధూపార్తిలో నుంచి వెళ్ళి పైకెగసిన ధూమము తండ్రి చేత అంగీకరించబడింది. ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన ప్రార్థనలు అంగీకరించబడ్డాయి. ఆయన విజ్ఞాపనలు అంగీకరింపబడ్డాయి. నా ప్రార్థన అంగీకరింపబడును గాక, నీ దృష్టికి అంగీకారములగును గాక అని చెప్పినట్టుగా ఆయన అంగీకరించబడిన సువర్ణ ధూపార్తి మన నిమిత్తమై ఆ శిలువ పైన గెత్సేమనే తోటలో ఆయన ధూపం వేశాడు. శిలువ పైన ఆయన ధూపం వేశాడు. పాతాళంలో ఆయన ధూపం వేశాడు. ఆయన లేపబడి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వమున కూర్చోండి ఇప్పుడు ఆయన ధూపము వేస్తున్నాడు. ఆ సువర్ణ ధూపార్తి అప్పుడు పరలోకంలో ఉంది. మన పక్షముగా, మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన నిమిత్తం, మన పక్షముగా ఆయన ఉత్తరవాదిగా ఆయన మన కొరకు వ్యాజ్యమాడుతున్నాడు. మన కొరకు వాదిస్తున్నాడు మన పక్షంగా. ప్రభు సన్నిధిలో మనం కూర్చుని ఆరాధనకు రొట్టె విడిచి కుడికలో మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటుండగా మన పరమ సువర్ణ ధూపార్తి అయిన ప్రభు యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించుదుము గాక.